హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను కొర్రలు పెసరపప్పుతో పప్పు పొంగల్లాగా చేస్తున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, ముందుగా నేను 1 గ్లాస్ కొర్రలు తీసుకున్నాను. అది 1 గంట ముందు నానబెట్టుకున్నాను, అందుకే చూడండి తడిగా ఉన్నాయి. తర్వాత మనం ఏ గ్లాస్తో కొర్రలు తీసుకున్నామో అదే గ్లాస్తో పెసరపప్పు కూడా తీసుకోవాలి. నేను 1/2 గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాను. 1 గ్లాస్ కొర్రలకి 1/2 గ్లాస్ పెసరపప్పు. అదిగోండి అలా 1/2 గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాను. ఆ రెండు బాగా శుభ్రంగా ముందుగా కడుక్కోవాలి. అలా 2-3 సార్లు కడుక్కుంటే ఏమన్నా కొర్రలకి వాటికి మురికి మట్టి ఏమన్నా ఉంటే పోతుంది. నేను అలా 2 సార్లు కడుక్కున్నాను. కడిగిన తర్వాత ఏ గ్లాస్తో మనం తీసుకున్నామో అదే గ్లాస్తో 3 గ్లాసులు నీళ్ళు పోయాలి. అది కొలత అనమాట. 3 గ్లాసులు పోస్తే మెత్తగా బాగుంటుంది. అలా 1/2 గ్లాస్ తీసుకున్నాను కదా, నేను మొత్తం 5 గ్లాసుల వరకు నీళ్ళు పోసాను. 2 కావాలంటే కొద్దిగా ఎక్కువైనా పోసుకోవచ్చు. కొద్దిగా మెత్తగా ఉండాలంటే 1 గ్లాస్ ఎక్స్ట్రా పోసుకున్నా పర్వాలేదు. నేనైతే 5 గ్లాసులు నీళ్ళు పోసుకున్నాను. అలా నీళ్ళు పోసేసుకొని అర గ్లాస్ పోసాను కదా, అందుకని 1/2 గ్లాస్ లెక్కగా చూపిస్తున్నాను. పెసరపప్పు 1/2 గ్లాస్ పోసాను కదా, 1/2 గ్లాస్ లెక్క. దానిలో పచ్చిమిరపకాయలు, అల్లం, పచ్చిమిరపకాయలు పొడుగ్గా కట్ చేసుకున్నాను. అల్లం ముక్కలుగా, కొద్దిగా లావు ముక్కలుగానే కట్ చేశాను. కొద్దిగా మరి ముక్కలుగా ఉంటే పంటి కింద పడిన ఉంటే బాగా టేస్ట్ ఉంటాయని. మిరియాల పొడి 2 టేబుల్ స్పూన్లు వేస్తున్నాను. అల్లం కొరుకుతుంటే మంచిగా హెల్త్కి మంచిది కదా, అందుకని నేను కొద్దిగా ముక్కలు పెద్దగానే వేశాను. 2 టేబుల్ స్పూన్లు మిరియాలు, దానికి తగినంత ఉప్పు, మన రుచికి తగ్గట్టుగా వేసుకోవాలి ఉప్పు. ఈ మొత్తం కుక్కర్లో పెట్టేసుకొని కుక్కర్ మూత పెట్టేసి నేను 4-5 విజిల్స్ రానిచ్చాను. 5 విజిల్స్ రానిచ్చాను. స్టవ్ వెలిగించేసుకొని 5 విజిల్స్ వచ్చేంత వరకు రానిచ్చుకోవాలి. ఇంతలోకి నేను ఒక బాణలి పెట్టేసుకొని దానిలో నెయ్యి వేసుకొని వేడి చేసుకున్నాను. నెయ్యి వేడెక్కిన తర్వాత ఒక ఎండుమిరపకాయ తుంచి వేసుకున్నాను. అవి వేగుతుండగానే దానిలో కొద్దిగా నేను తాలింపు గింజలు వేస్తున్నాను. నెయ్యి ప్లేస్లో నూనె అయినా వేసుకోవచ్చు. నేను నెయ్యి వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, అవి వేగుతుండగానే జీడిపప్పు వేసుకున్నాను. జీడిపప్పు వేగుతుండగానే దానిలో కొద్దిగా ఆవాలు వేసుకుంటున్నాను. జీలకర్ర వేసుకున్నాను. ఇవి మొత్తం వేయించుకోవాలి. జీలకర్ర వేసుకున్నాను. అవి మొత్తం ఎర్రగా కలర్ మారే వరకు వేయించుకోవాలి. స్పూన్ పెట్టి తిప్పుకుంటూ ఉండాలి. తిప్పుకోకపోతే మాడిపోతాయి, అందుకని నేను స్పూన్ తోటి తిప్పుకుంటూ ఉన్నాను. చూడండి కలర్ మారిపోయినాయి. అలా కలర్ మారిపోయింది. ఈలోగా నేను దీనిలో కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకుంటే మంచి వాసన వస్తుంది. వేగినాయి, తాలింపు గింజలు కూడా వేగినాయి. అన్నీ కరివేపాకు వేసుకున్నాను. చూడండి చిటపట్లాడుతున్నాయి కదా, అలా చిటపట్లాడే వరకు వేయించుకోవాలి. కుక్కర్ విజిల్ వచ్చేసింది. నేను మూత తీసాను. చూడండి మెత్తగా కొద్దిగా గట్టిగా అనిపిస్తుంది కదా. మనం కొద్దిగా పలచగా కావాలంటే కొద్దిగా నీళ్ళు, నేను 1 గ్లాసు వేడి నీళ్ళు పెట్టేసుకొని దానిలో కలిపి కొద్దిగా పలచగా చేసుకున్నాను. ఇష్టమైతే ఇలా అయినా వేసుకోవచ్చు. కొద్దిగా పలచగా కావాలంటే నేను 1 గ్లాస్ నీళ్ళు పెట్టేసుకొని వేడి చేసుకొని దానిలో కలిపేసుకున్నాను. కొద్దిగా పలచగా ఉంటే బాగుంటుంది కదా, అందుకని నేను అలా చేసుకున్నాను.
గరిటె జారుగా ఉంటే బాగుంటుంది, మంచి టేస్ట్ ఉంటుంది. గట్టిగా ఇష్టమైన వాళ్ళు అట్లా కూడా తినచ్చు. అదిగోండి అలా పలచగా చేసుకున్నాను. ఇంత తాలింపు చేసుకొని రెడీ చేసుకున్నాను కదా, ఈ తాలింపు కూడా వేసుకొని దానిలో తిప్పేసుకోవాలి. అలా పైకి కిందకి మొత్తం తాలింపు మొత్తం దానికి కలిసిపోయేలాగా అటు ఇటు తిప్పుకోవాలి. అంతే అంతే అండి, రెడీ అయిపోయింది. కుర్రలు పెసరతో పప్పు పొంగలి రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ.